అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు. కొన్ని ఆలయాల్లో ఈ సంప్రదాయం ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో అమ్మవారిని నవరాత్రుల్లో నవదుర్గల అవతారాల్లో పూజిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అన్నమాట. ఈరోజు మనం ఈ నవదుర్గలు ఎవరు, వీరిని పూజించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. కొత్త వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా బ్రహ్మదేవుడు చెప్పిన నవదుర్గా స్తుతి తెలుసుకుందాం. ఇది వరాహ పురాణంలో ఉంది. మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగినప్పుడు ఆయన ఈ శ్లోకం చెప్పారు. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనితి చ, సప్తమం కాళరాత్రేతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా, ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. అంటే స్వయంగా బ్రహ్మగారే చెప్పిన నవదుర్గా రూపాలివి. నవదుర్గల్లో మొదటి అవతారం శైలపుత్రి. సతీదేవి యోగాగ్నిలో తనువు త్యజించిన తర్వాత పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికగా జన్మించింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి ఈమెను శైలపుత్రి అని పిలుస్తారు. ఈమెకే పార్వతి, హైమావతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈమె వృషభ వాహనంపై కూర్చొని కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం, తలపై చంద్రవంక ధరించి మనకు దర్శనమిస్తారు. ఈ తల్లిని పూజిస్తే మన కోరికలు తీరుతాయి. నవదుర్గల్లో రెండవ రూపం బ్రహ్మచారిణి, అనగా తపమాచరించే తల్లి. ఈమె కుడి చేతి యందు జపమాల, ఎడమ చేతి యందు కమండలము ధరించి తెల్లని వస్త్రాలతో మనకు దర్శనమిస్తారు. పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తీవ్ర తపస్సు చేసిన ఉమయే ఈ బ్రహ్మచారిణి అని ప్రసిద్ధి. ఈమెను పూజించడం వలన సర్వసిద్ధులు, విజయము లభిస్తాయి. నవదుర్గల్లో తర్వాతి రూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరస్సును దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండడంతో ఈమెకు చంద్రఘంట అనే పేరు స్థిరపడింది. ఈమె బంగారు వర్ణపు శరీరంతో 10 చేతులతో, ఆ చేతుల్లో ఖడ్గము, బాణము మొదలగు అస్త్రశస్త్రములను ధరించి సింహవాహనారూఢురాలై సర్వదా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. దైత్యులు, దానవులు, రాక్షసులు ఈమెను చూడగానే గడగడలాడతారు. కానీ భక్తులు, ఉపాసకులకు ఈమె మిక్కిలి సౌమ్యురాలు. ఈ దేవిని ఆరాధించడం వల్ల భక్తుల కష్టాలు అతి శీఘ్రంగా నివారించబడమే కాకుండా ఈమెను ఉపాసించిన వారు ఎటువంటి భయాలు లేకుండా నిర్భయులై పరాక్రమశాలురుగా ఉంటారు. తర్వాతి అవతారం కూష్మాండాదేవి. బ్రహ్మాండంను సృష్టించింది కాబట్టి ఈమెకు కూష్మాండ అనే పేరొచ్చింది. బ్రహ్మాండంలోని సకల వస్తువులు, ప్రాణుల యొక్క తేజస్సు ఈమెదే. 8 భుజములు కలిగిన ఈ తల్లిని అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. సింహవాహన అయిన ఈ తల్లిని పూజించడం వలన రోగములు, శోకములు తొలగి ఆయురారోగ్యములు, యశస్సు, బలము చేకూరుతాయి. నవదుర్గల్లో 5వ అవతారం స్కందమాత. కార్తికేయుడు కుమారస్వామిగా పిలువబడే స్కందుని యొక్క తల్లి దుర్గాదేవి. ఈమెనే స్కందమాత పేరున పూజిస్తారు. 4 భుజాలు కలిగిన ఈ తల్లి ఒక చేత్తో ఒడిలో ఉన్న బాలస్కందుని పట్టుకుంటుంది. మరో కుడి చేత్తో పద్మము, ఎడమవైపు చేతులతో అభయముద్ర, కమలము ధరించి కనిపిస్తుంది. ఈ మాతను పూజించడం వలన కుమారస్వామిని పూజించిన ఫలితం కూడా దక్కుతుంది. ఈమెను ఉపాసించడం వలన భక్తుల కోరికలన్నీ నెరవేరి దివ్య తేజస్సుతో, స్వచ్ఛ కాంతులతో వర్ధిల్లుతారు. 6వ రోజు అమ్మవారి అవతారం కాత్యాయనీదేవి. ఈమె అమోఘ ఫలదాయిని. కృష్ణుణ్ణి పొందడానికి గోకులంలోని గోపికలందరూ కూడా ఈమెనే పూజించారు. అందుకే ఆ వ్రతానికి కాత్యాయని వ్రతం అనే పేరొచ్చింది. ఈమె దివ్యమైన స్వరూపంతో బంగారు వర్ణంలో మనకు కనిపిస్తుంది. సింహవాహన అయిన ఈ తల్లి అభయముద్ర, వరముద్ర, ఖడ్గము, పద్మము ధరించి మనకు 4 భుజాలతో దర్శనమిస్తుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి. దానితో పాటు జన్మ జన్మాంతర పాపములు కూడా నశిస్తాయి. రోగములు, శోకములు, భయములు దూరమవుతాయి. వివాహం జరగవలసిన వారు కూడా ఈ తల్లిని పూజిస్తే శుభాలు జరుగుతాయి. 7వ రోజు రూపం కాళరాత్రి. ఈమె నల్లని గాఢాంధకారం వంటి శరీర వర్ణంతో, తలపైన చెల్లాచెదురైన కేశములతో, త్రినేత్రములతో గాడిదను వాహనంగా కలిగి దర్శనమిస్తారు. 4 భుజాలు కలిగిన ఈ తల్లి చూడడానికి మిక్కిలి భయానకంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ శుభాలనే ప్రసాదిస్తుంది కాబట్టి ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. ఈ మాతను స్మరిస్తే చాలు రాక్షసులు, భూతప్రేత, పిశాచాలు భయంతో పారిపోతాయి. ఈమె అనుగ్రహం వల్ల గ్రహబాధలన్నీ తొలగిపోతాయి. ఈమెను ఉపాసించిన వారికి అగ్ని భయం, జల భయం, జంతు భయం, శత్రువుల భయం, రాత్రి భయం ఉండవు.
అలా ఈమె ఉపాసన సర్వభయాల నుంచి విముక్తి ప్రసాదిస్తుంది. తర్వాతి అవతారం మహాగౌరి. గౌరవర్ణం అంటే తెలుపు రంగు. ఈ మాత శరీర వర్ణం, ధరించే వస్త్రాలు, ఆభరణాలు అన్నీ కూడా ధవళ కాంతుల్లో విరాజిల్లుతాయి. ఈమె చతుర్భుజ. అభయముద్ర, వరముద్ర, త్రిశూలం, డమరుకం ధరించిన ఈ తల్లి దర్శనం ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈమె వృషభ వాహన. పార్వతీదేవి పరమశివుణ్ణి పతిగా పొందడానికి కఠోరమైన తపస్సు చేయగా ఆమె శరీరం మొత్తం నలిపెక్కింది. ప్రసన్నుడైన శివుడు గంగాజలంతో అభిషేకించగా ఈమె శ్వేతవర్ణంతో విద్యుత్కాంతులు విరజిల్లుతూ మహాగౌరిగా పేరొందింది. ఈమె శక్తి అమోఘం. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నీ కూడా ప్రక్షాళనవుతాయి. ఈమె ఉపాసన వలన పూర్వజన్మ పాపములన్నీ నశిస్తాయి. అలాగే కష్టములు తొలగడంతో పాటు అసంభవములైన కార్యములు సైతం సంభవములవుతాయి. ఈమె భక్తులు సర్వ విధాలుగా పునీతులై అక్షయములైన పుణ్యములు పొందుతారు. 9వది చివరిది అయిన అవతారం సిద్ధిదాత్రి. సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లి గనుక ఈమెకు సిద్ధిదాత్రి అని పేరు. ఈమెను మానవులే కాకుండా సిద్ధులు, యక్షులు, గంధర్వులు, దానవులు, దేవతలు సైతం పూజిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ దేవిని పూజించడం వలన సర్వసిద్ధులను పొందారని దేవీ పురాణంలో చెప్పబడింది. కమలంలో ఆసీనురాలై ఉండే ఈ తల్లి తన 4 చేతుల్లో శంఖం, చక్రం, గద, కమలం ధరించి మనకు కనిపిస్తుంది. నిష్ఠతో ఈమెను ఆరాధిస్తే సకల సిద్ధులు పొందగలరు. ఈమె పరమశివునిపై దయతలిచి ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజి. ఈమె కృపతో భక్తుల యొక్క లౌకిక, పరమార్థిక కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఈ మాత కృపకు పాత్రులమైతే కోరికలన్నీ నశించి ముక్తి సిద్ధిస్తుంది. వారణాసి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఈ అమ్మవారికి ఆలయాలున్నాయి. ఈ 9 అవతారాలని నవదుర్గలుగా పిలుస్తారు. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం నవదుర్గాం ఉపాశ్రయే. నవరాత్రులలో ఆరాధింపదగినది, నవచక్రాలలో నివసించేది, శక్తి స్వరూపిణి అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను అని దీని అర్థం. శ్రీశైలం ఆలయంలో అమ్మవారిని నవరాత్రుల్లో నవదుర్గా రూపాల్లో అలంకరిస్తారు. అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరించి స్వామి అమ్మవార్లను కలిపి ఒక వాహనంపై ఊరేగిస్తారు. మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి భృంగివాహన సేవ నిర్వహిస్తారు. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా అలంకరించబడగా మయూర వాహన సేవ నిర్వహిస్తారు. ఇక 3వ రోజు అమ్మవారు చంద్రగంటగా మనకు కనిపిస్తారు. ఈ రోజు ఆది దంపతులు రావణ వాహనంపై మనకు దర్శనమిస్తారు. 4వ రోజు అమ్మవారిని కూష్మాండ దుర్గగా అలంకరించి కైలాస వాహన సేవ నిర్వహిస్తారు. 5వ రోజు అమ్మవారు స్కందమాతగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు ఊరేగింపు శేషవాహనంపై జరుగుతుంది. 6వ రోజు అమ్మవారిని కాత్యాయనీదేవిగా అలంకరించి హంసవాహన సేవ జరుపుతారు. 7వ రోజు అమ్మవారు కాళరాత్రిగా దర్శనమివ్వగా ఆ రోజు గజవాహన సేవ జరుగుతుంది. 8వ రోజు అమ్మవారు మహాగౌరిగా అలంకరించుకుని నంది వాహనంపై విహరిస్తారు. 9వ రోజు అమ్మవారు సిద్ధిదాయినిగా అలంకరించబడి అశ్వవాహనంపై మనకు దర్శనమిస్తారు. చివరి రోజైన దసరా రోజు అమ్మవారిని భ్రమరాంబికాదేవిగా అలంకరించి నందివాహన సేవ నిర్వహిస్తారు. ఒక్కో సంవత్సరం తిథి నక్షత్రాలను బట్టి ఇవి కొంచెం అటు ఇటు అవుతాయి, కానీ ఇవే అలంకారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. నవదుర్గలు వారిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకున్నారు కదా. వీలుంటే తప్పక పూజించండి. ఒకవేళ కుదరకపోతే కనీసం ఈ నవదుర్గాస్తుతి ప్రతిరోజు చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దసరాకు సంబంధించిన వీడియోల కోసం ఛానల్ విజిట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.